త్రీ బాడీ ప్రాబ్లం నవలల రచయిత లూ సిక్స్న్ రాసిన కథ టైం మైగ్రేషన్, అంటే కాలంలోకి వలస. ఈ కథను నేను తెలుగులోకి ట్రాన్స్లేట్ చేశాను, మీకు తప్పకుండా నచ్చుతుంది, వినండి. ప్రజలందరికీ బహిరంగ లేఖ. వాతావరణం అనుకూలించక విపరీతంగా పెరిగిపోతున్న జనాభా కారణంగాను కాలంలోకి వలస వెళ్లే ఈ చర్యను తీసుకోక తప్పని పరిస్థితి ప్రభుత్వానికి ఏర్పడింది. మొదటి విడతగా 8 కోట్ల మంది పౌరులు కాలంలోకి వలస వెళ్తున్నారు. ఆ అతిపెద్ద వేర్ హౌస్లో ఒక చోట నేల మీద నిలబడుంది అంబాసిడర్. ఆమె మాత్రమే మిగిలింది చివరికి. ఆమె చుట్టూ 4 కోట్ల మంది మనుషులు ఫ్రీజర్లలో గడ్డకట్టి ఉన్నారు. ప్రపంచం మొత్తం మీద ఇలాగే ఇంకో 2 కోట్ల మంది కూడా గాఢ నిద్రలో ఉన్నారు. అలా వాళ్ళున్న ఫ్రీజర్ పెట్టెలను చూస్తుంటే సమాధుల కంటే పెద్ద తేడాగా ఏమీ అనిపించలేదు ఆమెకి. హువా మాత్రం ఆమెతో రావడం లేదు. ఇలా హైబర్నేషన్కి అవసరమైన అన్ని అర్హతలు ఉన్నా, అందుకు అనుమతి కూడా దొరికినా ఇప్పటి కాలంతోనే అతనికి ఏదో తెలియని అనుబంధం ఉంది. అందుకే కొత్త జీవితం కోసం భవిష్యత్తులోకి ప్రయాణించడానికి ఇష్టపడలేదు. ఇక్కడే ఉండిపోయి అంబాసిడర్ని మాత్రం 120 ఏళ్ల ముందుకు కాలంలోకి ఒక్కదాన్ని పంపేస్తున్నాడు. ఒక గంట తర్వాత అంబాసిడర్ ఆ ప్రయాణం మొదలుపెట్టింది. హీలియంలో మునిగి దాదాపుగా 0 డిగ్రీల ఉష్ణోగ్రత దగ్గర ఆమె జీవితం గడ్డకట్టి నిలబడిపోయింది. 8 కోట్ల మంది ప్రజానీకం ఇదే మార్గంలో ఆమె వెనకే కాలంలోకి ప్రయాణిస్తున్నారు. వీటన్నింటికీ అతీతంగా కాలం వేగంగా కదిలిపోతోంది. సూర్యుడు అతి వేగంగా ఆకాశంలో తిరుగుతున్నాడు. బయట ప్రపంచానికి చెందిన చావు, పుట్టుక, ప్రేమ, ఆనందం, బాధ, లక్ష్యాలు, బాధ్యతలు, కష్టాలు, నష్టాలు ఇవన్నీ సరుకులు మోసుకెళ్తున్న రైల్లాగా అరుస్తూ వెనక్కి కదిలిపోతున్నాయి. 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 40 ఏళ్ళు, 60 ఏళ్ళు, 80 ఏళ్ళు, 100 ఏళ్ళు, 120 ఏళ్ళు. ఫస్ట్ స్టాప్ చీకటి కాలం. శరీరంతో పాటు స్పృహ కూడా ఆ 0 డిగ్రీల ఉష్ణోగ్రత దగ్గర ఆ గాఢమైన నిద్రలో గడ్డకట్టి ఉండిపోవడం వల్ల సమయం గడిచిన గమనిక ఏమాత్రం లేకుండా మెలకువలోకి వచ్చింది అంబాసిడర్. కూలింగ్ సిస్టమ్ పనిచేయక అప్పటికప్పుడే వెంటనే స్పృహలోకి వచ్చేసానేమో అనుకుంది. కానీ ఎదురుగా ఉన్న అణుగడియారంలోని అతిపెద్ద ప్లాస్మా డిస్ప్లే సమయం 120 ఏళ్లు గడిచిపోయినట్టుగా చూపిస్తోంది. అనుకున్న విధంగా అప్పటికి వారం క్రితమే 100 మందితో ఉన్న ఒక టీం ముందుగా ఆ గాఢ నిద్ర నుంచి మేలుకుని ఇప్పటి కొత్త కాలంతో సంబంధాలు ఏర్పరచుకుని ఉంది. ఆ టీంకి కెప్టెన్ అయిన వ్యక్తి అంబాసిడర్ ముందర నిలబడున్నాడు. అతను కూడా పూర్తిగా ఆ నిద్ర ప్రభావంలోంచి తేరుకుని ఉండకపోవడం వల్ల ఆమె ఏమైందన్నట్టుగా చూసిన చూపుకి సమాధానంగా తల అటు ఇటు ఊపి బలవంతంగా నవ్వాడు. వాళ్లకు స్వాగతం చెప్పడానికి ఆ దేశ ప్రతినిధి ఫ్రేజర్ దగ్గరకు వచ్చాడు. అతను అతని సిబ్బంది కూడా 120 ఏళ్ల భవిష్యత్తులో ఉండాల్సిన వాళ్ళ కనిపించడం లేదు. అంబాసిడర్ తన కాలం నాటి ప్రభుత్వం నుంచి తెచ్చుకున్న ఉత్తరం అతనికిచ్చి ఈ కాల ప్రజలకి అభినందనలు తెలిపింది. ఆ ప్రతినిధి పెద్దగా ఏమీ మాట్లాడలేదు గాని ఆమె చేతిని గట్టిగా పట్టుకున్నాడు. అతని చేతులు కూడా అతని ముఖంలాగే బండగా గరుగ్గా ఉన్నాయి. దాన్ని బట్టి ప్రపంచం అప్పటికి ఇప్పటికీ పెద్దగా మారలేదని అంబాసిడర్కి అర్థమైంది. ఆ ఆలోచన ఆమెకు కాస్త ఊరటనిచ్చింది. కానీ ఫ్రీజర్లోంచి బయటకు వస్తూనే ఆ సంతోషం కాస్త ఆవిరైపోయింది. బయటంతా మొత్తం నల్లదనమే. నల్లటి నేల, నల్లటి చెట్లు, నల్లటి నది, నల్లటి మేఘాలు. గాల్లో వాళ్ళని తీసుకెళ్తున్న కారు నల్లగా సుళ్ళు తిరుగుతున్న దుమ్ములోంచి ప్రయాణం చేస్తోంది. కింద రోడ్డు మీద వరుసగా వెళ్తున్న యుద్ధ వాహనాలు కదులుతున్న నల్లటి చారల్లా కనిపిస్తున్నాయి. తమ కారు కంటే కాస్త ఎత్తులో తిరుగుతున్న హెలికాప్టర్లు రేపుతున్న దుమ్ము నల్లటి భూతాల్లా సుడి తిరుగుతోంది. భూమి మొత్తం మంటల్లో కాల్చితీసిన మసిబొగ్గులా ఉంది. అంతలోనే క్రింద అప్పటి కాలంలో తవ్వుతుండే పెద్ద గనిలాంటి గుంట ఒకటి కనిపించింది. అది బాంబు వేయడం వల్ల ఏర్పడిందా అని అడిగింది అంబాసిడర్. అవును, దాదాపు 15 కిలోటన్నుల బాంబు అన్నాడు కొత్త కాలపు లీడర్ తేలిగ్గా, అదేం పెద్ద విషయం కాదన్నట్టుగా. ఆ మాటతో ఈ 2 కాలాల మేళవింపు సమయం బరువెక్కినట్టయింది. యుద్ధం ఎప్పుడు మొదలైంది అని అడిగింది అంబాసిడర్. ఇప్పుడు జరుగుతున్న యుద్ధమా? 2 ఏళ్ళు అవుతుంది అన్నాడు లీడర్. అంటే ఇంకా చాలా జరిగాయా అంది అంబాసిడర్. అవును, మీరు నిద్రలోకి వెళ్ళాక కొన్ని జరిగాయి అన్నాడు లీడర్. అతను భవిష్యత్తులో ఉండాల్సిన ఒక యువకుడిలాగా కాక అంబాసిడర్ కాలంలో అనేక కష్టాలను అనుభవించి అలసిపోయిన ఒక మధ్య వయసు వ్యక్తిలా ఉన్నాడు. అంతలోనే మాట మారుస్తూ, మేము మీ వలస పౌరులందరినీ మా కాలంలో ఉండటానికి అనుమతిస్తాం. మీకిక్కడ ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూస్తాం అన్నాడు. ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితుల్లో అదెలా కుదురుతుంది అన్నారు అంబాసిడర్ వెనకాలన్న వాళ్ళెవరో. అంబాసిడర్ మాత్రం మౌనంగా ఉంది. మా ప్రభుత్వం ప్రజలు చేయగలిగిందంతా చేస్తాం, అది మా బాధ్యత. మీ వలస పౌరులు కూడా మారిన ఇప్పటి పరిస్థితుల్లో బ్రతకడానికి శక్తి కొద్దీ ప్రయత్నం చేయాల్సి ఉందనుకోండి అన్నాడు లీడర్. ఏం మారింది? అవే యుద్ధాలు, అవే చంపుకోడాలు అంది అంబాసిడర్. మీరు పైపైన చూస్తున్నారు అన్నాడు ఒక జనరల్.
అప్పటికి ఇప్పటికీ యుద్ధాల్లో ఏం తేడా ఉందో చెప్తాను చూడండి. ముందు రెండు దేశాలు తమ దగ్గర ఎటువంటి ఆయుధాలున్నాయో, ఎన్నున్నాయో ప్రకటిస్తారు. అవన్నీ చూసి కంప్యూటర్ ఎవరు నెగ్గుతారో లెక్కకట్టి చెప్తుంది. ఆయుధాలు కేవలం రక్షణ కోసం పెట్టుకుంటాం తప్ప ఎప్పుడూ వాడం. ఇప్పుడు యుద్ధం అంటే కంప్యూటర్ లెక్కవేసి చెప్పిన దాన్ని బట్టి ఎవరు గెలిచారో, ఓడారో తెలుసుకోవడమే అన్నాడతను. యుద్ధం అంతా కంప్యూటర్ లెక్కల ప్రకారం జరుగుతుందని, అసలైన యుద్ధం జరగదని బయట పరిస్థితులను చూస్తుంటే అనిపించట్లేదే అంది అంబాసిడర్ కారు అద్దంలోంచి కనిపిస్తున్న నల్లటి ప్రపంచాన్ని చూస్తూ. లీడర్ తలెత్తి భారమైన కళ్ళతో చూశాడు. మేం కంప్యూటర్ మీద లెక్కలైతే వేశాం కానీ అది చెప్పిన ఫలితాన్ని నమ్మలేకపోయాం. అందుకే అసలైన రక్తపాతంతో జరిగే యుద్ధాలు మొదలుపెట్టాం అనేసి అంతలోనే మళ్ళీ మాట మారుస్తూ, ఇప్పుడు మనం క్యాపిటల్ సిటీకి వెళ్తున్నాం. అక్కడ మీ వలస పౌరులందరినీ నిద్రలోంచి లేపాక వచ్చే సమస్యల గురించి చర్చిద్దాం అన్నాడు. వెనక్కి పదండి అంది అంబాసిడర్. ఏంటి అన్నాడు లీడర్ అర్థం కానట్టుగా. వెనక్కి తిప్పండి కారు. ఇప్పుడు మీరున్న పరిస్థితుల్లో ఇంకా ఎక్కువ భారాన్ని తట్టుకోలేరు. మా వలస పౌరులకు కూడా బ్రతకడానికి ఇది సరైన కాలం కాదు. మేం భవిష్యత్తులో ఇంకొంచెం ముందుకెళ్తాం అందామె. ఎగిరే కారు మళ్ళీ ఫ్రీజర్లున్న చోటుకొచ్చి ఆగింది. తిరిగి వెళ్ళిపోతూ లీడర్ అంబాసిడర్ చేతిలో ఒక పుస్తకం పెట్టాడు. మీరు నిద్రలో ఉన్నప్పటి ఈ 120 ఏళ్ల చరిత్ర అన్నాడు. ఇంతలో ఒక ఆఫీసర్ వెంట రాగా 123 ఏళ్ల వయసున్న ఒక ముసలి వ్యక్తి అక్కడికొచ్చాడు. అంబాసిడర్ని చూసి తీరాల్సిందేనని పట్టుపడితే తీసుకొచ్చారట. మీరు నిద్రపోయాక చాలా చాలా జరిగిపోయాయి అన్నాడాయన. తాను కూడా తీసుకొచ్చిన 2 కప్పుల్లో ఆల్కహాల్ నింపి ఒకటి అంబాసిడర్ చేతికిచ్చాడు. మా అమ్మా నాన్న ఇద్దరూ వలస నిద్రలో ఉన్నారు. నాకు 3 ఏళ్లప్పుడు ఈ కప్పులు నాకిచ్చి వెళ్ళిపోయారు. ఇంక నేను వాళ్ళని చూడలేను. మీ కాలంలో బ్రతికిన చివరి మనిషిగా మీరు చూసేది కూడా నన్నే అన్నాడు ఆ ముసలాయన. ఇద్దరూ ఆల్కహాల్ తాగాక అంబాసిడర్ ఆ ముసలాయన ముఖాన్ని పరిశీలనగా చూసింది. ఇప్పటి కాలం వాళ్ళు ఎందుకో ఏడవడం మర్చిపోయినట్టున్నారు అనుకుంది అతని పొడి కళ్ళలోకి చూస్తూ. అంతలోనే ఆ ముసలాయన మోకాళ్ళ మీద కూర్చుని అంబాసిడర్ చేతులు పట్టుకుని ఏడవడం మొదలుపెట్టాడు. జాగ్రత్తమ్మా, ఇక మీదట మీకు పాత నేస్తాలెవరూ ఉండరు అంటూ. అంబాసిడర్ హీలియం చల్లదనంలో గడ్డకట్టిపోతుండగా గందరగోళంగా ఉన్న ఆమె ఆలోచనల్లో ఆమె భర్త హువా కనిపించాడు. అతను ఒక రాలిపోయిన ఆకు మీద నిలబడున్నాడు. అంతలోనే ఆకు నల్లగా మారిపోయి సమాధిలాగా అయిపోయింది. ఆ సమాధి అతందేనా అన్న ఆలోచన ఆమెకు వస్తుండగానే గాఢ నిద్రలోకి జారుకుంది. మళ్లీ కాలంలోకి ప్రయాణం మొదలైంది. సూర్యుడు ఆకాశం అంతా తిరుగుతుండగా ప్రపంచానికి యువతల దూరంగా కాలం వేగంగా కదిలిపోతోంది. 120 ఇయర్స్, 130 ఇయర్స్, 150, 180, 200, 250, 400, 650 ఇయర్స్, 650 ఏళ్ళు. సెకండ్ స్టాప్ లాబీ కాలం. నన్ను నిద్రలేపడానికి ఇంతకాలం ఎందుకు పట్టింది అంది అంబాసిడర్ అణుగడియారంలో సమయాన్ని చూస్తూ ఆశ్చర్యంగా. ప్రతి 100 ఏళ్లకి అడ్వాన్స్ టీం నిద్రలోంచి బయటకొచ్చి పరిస్థితుల్ని పరిశీలిస్తూనే ఉంది. ఒకసారైతే ఓ 10 ఏళ్ల పాటు ఆగి చూసింది కూడా. కానీ ఎప్పుడూ సమయం పౌరులంతా నిద్రలేవడానికి అనుకూలంగా అనిపించలేదు. మీరు పెట్టిన నియమాలకి ఏ కాలం సరిపోలేదు అన్నాడు అడ్వాన్స్ టీం కెప్టెన్. అతను ఇంతకు ముందు కంటే కొంచెం వయసు మీద పడినట్టుగా కనిపించాడు అంబాసిడర్కి. ఇంకా యుద్ధాలే జరుగుతున్నాయా అంది అంబాసిడర్. లేదు, అప్పట్లోనే యుద్ధం మొత్తంగా ఆగిపోయింది. కానీ తర్వాత 300 ఏళ్ల పాటు ఆ ప్రభావం వల్ల వాతావరణం ఇంకా ఇంకా పాడైపోతూనే వచ్చింది. ఒక 200 ఏళ్ల నుంచే కాస్త పరిస్థితులు సర్దుకుంటున్నాయి. కానీ ఈ 200 ఏళ్లలో కూడా మన వలస పౌరులు నిద్రలోంచి లేచి ఇక్కడ నివసించడానికి ఆ కాలాల వాళ్ళు ఒప్పుకోలేదు. ఈ కాలం వాళ్ళు మాత్రం అందుకు ఒప్పుకోవడంతో మిమ్మల్ని నిద్రలేపాను. పరిస్థితుల్ని పరిశీలించి పౌరులు ఇక్కడ ఉండాలా వద్దా అన్న నిర్ణయం మాత్రం మీరే తీసుకోవాలి అన్నాడు కెప్టెన్. ఫ్రీజర్ ఉన్న గదిలో వాళ్ళిద్దరూ తప్ప ఇంకెవరూ కనిపించలేదు అంబాసిడర్కి. అతి పెద్దగా ఉన్న ఆ గది తలుపు పెద్ద చప్పుడుతో తెరుచుకుంటుండగా, పరిస్థితులు బాగా మారిపోయాయి, ఆ విషయం దృష్టిలో పెట్టుకోండి అని ఆమె చెవిలో గొణిగాడు కెప్టెన్. ఆమె ఆ గదిలోంచి బయటకు వచ్చి కొత్త లోకంలోకి అడుగు పెట్టగానే ఏదో వింత శబ్దం వినబడింది. పాతకాలం నాటి గాలికి కదిలి చప్పుడు చేసే విండ్ చైమ్లోంచి వచ్చేలాంటి శబ్దం అది. ఆమె కాళ్ల కింద నున్నగా మెరిసిపోతున్న నేల లోపల నుంచి లైట్ల వెలుగులు నీడలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నేల చాలా గట్టిగా ఉంది కానీ అదే సమయంలో తివాచీ పరిచినట్టుగా పాదాలకి మెత్తగా తగులుతోంది. పాదం నేల మీద పడినప్పుడల్లా విండ్ చైమ్ శబ్దం వినబడుతోంది. అడుగు పడిన చోట నుంచి వెలుగు వలయాలుగా పరుచుకుంటూ కాంతులు చిమ్ముతోంది కాళ్ల కింద. కళ్ళకు కనిపించినంత దూరం వరకు నేలంతా అంతే నున్నగా స్ఫటికంలా ఉంది. మొత్తం నేలంతా ఇలాగే అద్దంలా ఉంటుంది. అసలు ఈ ప్రపంచమే నిజమైంది కాదేమో అనిపిస్తుంది అన్నాడు కెప్టెన్ అంబాసిడర్తో. ఆమె ముఖంలో కనిపిస్తున్న విపరీతమైన ఆశ్చర్యాన్ని చూసి నవ్వాడు.
ఇది చాలా చిన్న విషయం, ముందు ముందు ఇంకా చాలా ఉంది అన్నాడు. నేల మీద ఆమె తాలూకు నీడ కనిపిస్తోంది. ఒక్క నీడ కాదు, చాలా నీడలు ఆమె నుంచి మొదలై అన్ని దిక్కులకి పరుచుకునున్నాయి. ఆమె తల పైకెత్తి చూసింది. 6 సూర్యులు కనిపించారు. ఇది నిజానికి రాత్రి సమయం, కానీ భూమి మీద రాత్రి లేకుండా పోయి చాలా కాలమైంది. మీరు చూస్తున్నవి 6 అద్దాలు. ఒక్కోటి కొన్ని వందల చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో తమ కక్షలో తిరుగుతూ భూమి చీకటి వైపు కూడా సూర్యుడి కాంతిని ప్రతిబింబింపచేస్తూ ఉంటాయి అన్నాడు కెప్టెన్. మరి పర్వతాలేవి అంది అంబాసిడర్. అంతకు ముందు వరకు అక్కడ కనిపిస్తుండే పర్వతాల వరస ఇప్పుడు లేదని గమనించి. నేలకి ఆకాశానికి మధ్య ఒక ఖచ్చితమైన గీతలాగా కనిపిస్తోంది. పర్వతాలన్నీ ఇప్పుడు నేలమట్టానికి చదును చేసేశారు, అవి ఇంక లేవు. ఇప్పుడు భూమి అంతా ఒక విశాలమైన మైదానమే అన్నాడు కెప్టెన్. ఎందుకు అంది అంబాసిడర్. తెలీదన్నాడు కెప్టెన్. హోటల్ లాబీలో ఉండే 6 లైట్లా కనిపిస్తున్నాయి ఆకాశంలోని 6 సూర్యుళ్ళు ఆమెకి. లాబీ అన్న పదం హఠాత్తుగా ఆమె మనసులోకి వచ్చింది. ఈ కాలం అదో రకమైన అతి శుభ్రంగా ఉంది. ఎక్కడా కొంచెం కూడా దుమ్ము లేదు. నేలంతా ఒక పెద్ద ఖాళీ టేబుల్లా ఉంది. ఆకాశం కూడా అంతే శుభ్రంగా ఉంది. స్వచ్ఛమైన నీలం రంగులో మెరిసిపోతోంది. 6 సూర్యులు ఉండటం వల్ల దూరం కూడా తెలియడం లేదు. ఏదో హోటల్ లాబీ సీలింగ్ లాగా ఉంది. ఆమెకు అప్పుడప్పుడే ఆలోచన స్పష్టం అవుతోంది. అవును, ప్రపంచం మొత్తం ఒక లాబీలాగా మారిపోయింది. నేలేమో స్ఫటికంలా మెరిసిపోతుంటే సీలింగ్కి 5 బల్బులున్న లాబీ ఇది. ఇంతకు ముందరి చీకటి కాలానికి ఇది పూర్తి భిన్నంగా ఉంది. తర్వాత వలస పౌరుల హిస్టరీ పుస్తకాల్లో ఈ కాలాన్ని లాబీ ఏజ్ అని పిలిచారు. మనల్ని రిసీవ్ చేసుకోవడానికి ఎవరూ రాలేదా అంది అంబాసిడర్ విశాలమైన మైదానం అంతా కలియజూస్తూ. మనమే వెళ్ళాలి వాళ్ళ రాజధాని నగరానికి. చూడ్డానికి ఇది ఇంత సానపట్టినట్టు కనిపిస్తోంది గాని చాలా నిర్లక్ష్యంగా ఉండే కాలం. వీళ్ళకు కొంచెం కూడా దేని మీద కుతూహలం లేదు అన్నాడు కెప్టెన్. వలస పౌరుల విషయంలో వాళ్ళ ఆలోచన ఏంటి అని అడిగింది అంబాసిడర్. వలస పౌరుల్ని కలుపుకోవడానికి ఒప్పుకున్నారు, కానీ మనం కొన్ని నియమ నిబంధనల మధ్యన బ్రతకాల్సి ఉంటుంది. ఇక్కడ భూమి మీదైనా సరే, వేరే గ్రహాల మీదైనా సరే. లేకపోతే మనం ఒక స్పేస్ సిటీ కట్టుకుంటామన్న మన ఇష్టమే, కానీ ఇప్పటి సమాజంతో సమానమైన హక్కులు ఉండవు వలస పౌరులకి అన్నాడు కెప్టెన్. అలా ఎలా కుదురుతుంది అంది కోపంగా అంబాసిడర్. వలస పౌరులు కూడా ఇప్పటి సమాజంలో ఒక భాగం కావాలి. వాళ్ళని తక్కువ చేసి చూస్తే ఎలా? అదే కదా అసలు వలస సమయంలో చేసుకున్న మొట్టమొదటి ఒప్పందం అంది. అలా అస్సలు కుదరదు అన్నాడు కెప్టెన్. అదే వాళ్ళ చివరి మాట అంది అంబాసిడర్. నా మాట కూడా అదే. మీరిప్పుడే మేలుకున్నారు, కానీ నేను ఈ కాలంలో 6 నెలలుగా ఉంటున్నాను. నన్ను నమ్మండి, ఇక్కడ జీవితం మీరు అనుకున్న దానికంటే చాలా విచిత్రంగా ఉంటుంది. మీరు ఎంత ఎక్కువ చేసి ఊహించుకున్నా ఇప్పటి పరిస్థితుల్లో 10వ వంతును కూడా అర్థం చేసుకోలేరు. రాతి యుగం మనుషులే మన కాలాన్ని మార్పుల్ని ఇంకా సులువుగా జీర్ణించుకోగలిగి ఉండేవారేమో అన్నాడు కెప్టెన్. ఇవన్నీ మనం అప్పట్లోనే అంచనా వేశాం కదా. అందుకే 25 ఏళ్ల వయసున్న వాళ్లే ఈ వలస నిద్ర కోసం ఎంపిక చేశాం. ఇప్పటి కాలాన్ని పరిస్థితుల్ని బాగా పరిశీలించి అర్థం చేసుకుని నేర్చుకుని వేళలో కలిసిపోయే ప్రయత్నం చేద్దాం అంది అంబాసిడర్. నేర్చుకోవడమా అంటూ నవ్వాడు కెప్టెన్. మీ దగ్గర ఏదైనా పుస్తకం ఉందా? ఏ పుస్తకమైనా పర్లేదు అన్నాడు. నిద్రలోకి వెళ్ళడానికి ముందు ఆమె చదువుతున్న ఫ్రిగేట్ పల్లాడా అనే పుస్తకం బయటకు తీసింది అంబాసిడర్. ఏదో ఒక పేజీ తిప్పి ఆ పేజీ నెంబర్ నాకు చెప్పండి అన్నాడు కెప్టెన్. ఆమె చెప్పింది. చూడకుండానే ఆ పేజీలో ఏముందో అక్షరం మార్పు లేకుండా చెప్పేశాడు కెప్టెన్. చూసారా, ఇక్కడ అసలు ఏది నేర్చుకునే అవసరమే లేదు. వీళ్ళు నేరుగా నాలెడ్జ్ అంతా బ్రెయిన్లోకే ఎక్కించుకుంటారు. మనం హార్డ్ డ్రైవ్లోకి డేటా ఎక్కించేవాళ్ళని చూడండి, అలా అన్నమాట. ఇప్పుడు మనిషి జ్ఞాపక శక్తి పూర్తి స్థాయికి చేరుకుంది. అది సరిపోలేదనుకోండి, ఇది చూడండి అంటూ చెవి వెనక నుంచి వినిపించడానికి పెట్టుకునేలాంటి ఒక చిన్న మిషన్ని తీసి చూపించాడు కెప్టెన్. ఇది ఒక క్వాంటమ్ మెమరీ యూనిట్. ప్రపంచంలో ఉన్న ఎన్ని పుస్తకాలైనా అక్షరం కూడా వదలకుండా ఇందులోకి ఎక్కించవచ్చు. ఇది పెట్టుకుని కంప్యూటర్లో వెతికినట్టుగా ఏం కావలిస్తే అది వెతికి చూసుకోవచ్చు. బ్రెయిన్లో ఇన్ఫర్మేషన్ వెతకడం కంటే ఈ మిషన్ నుంచి వెతకడం మరింత సులువు అన్నాడు. చూసారా, నాకిప్పుడు తెలియందంటూ ఏం లేదు ఈ మిషన్ వల్ల. మీరు కూడా అలా కావాలనుకుంటే గంట సమయం చాలు. ఇక్కడ వాళ్ళకి అసలు నేర్చుకోవడం అనేది అర్థం కాని ఒక పురాతనమైన రహస్యం లాంటిది అన్నాడు. అంటే ఈ కాలంలో పిల్లలు పుడుతూనే మొత్తం అన్ని విషయాలు నేర్చేసుకుంటారా అంది అంబాసిడర్. పిల్లలా అని నవ్వాడు కెప్టెన్. ఇప్పుడు పిల్లలు పుట్టడం అంటూ ఏమీ లేదు అన్నాడు. పిల్లలు లేకుండా ఎలా అంది అంబాసిడర్. కుటుంబాలు అనే పద్ధతే చాలా కాలం క్రితం అంతమైపోయిందని చెప్పానేమో కదా మీకు అన్నాడు కెప్టెన్. అంటే ఇప్పుడు బ్రతుకుతున్న వాళ్లే చివరి తరం వాళ్ళ అంది అంబాసిడర్. తరాలనే కాన్సెప్ట్ కూడా ఇంకిప్పుడు లేదు అన్నాడు కెప్టెన్. అంబాసిడర్కి అప్పటి వరకు ఉన్న ఆశ్చర్యం కాస్త అయోమయంగా మారిపోయింది. అయినా సరే అర్థం చేసుకోవడానికి ప్రయత్నించి చివరికి, అంటే వీళ్ళకి చావంటూ లేదా అని అడిగింది.
అవును, శరీరంలో ఏదైనా భాగం పాడైతే కొత్తది మారుస్తారు. అదే బ్రెయిన్ పనిచేయడం మానేస్తే అప్పటి వరకు అందులో ఉన్న ఇన్ఫర్మేషన్, మెమరీ అంతా కాపీ చేసి ట్రాన్స్‌ప్లాంట్ చేస్తారు. ఇలా పాడైపోయినవన్నీ చాలాసార్లు మార్చి మార్చి చివరికి మనిషికి జ్ఞాపకాలు మాత్రమే మిగులుతాయి. ఇప్పుడు ఎవరు పెద్దో, ఎవరు చిన్నో ఎలా తెలుస్తుంది? బహుశా వీళ్ళని వీళ్ళు పెద్ద వయసు వాళ్ళలాగా భావించుకుంటారేమో. అందుకే మనల్ని కలవడానికి రాలేదు. పిల్లల్ని కనాలనుకుంటే కనొచ్చు. మన టైంలోలా అయినా, క్లోనింగ్ ద్వారా అయినా. కానీ చాలా తక్కువ మంది కంటారు. ఇప్పుడు బ్రతుకుతున్న తరం వాళ్ళు 300 ఏళ్ల నుంచి ఉన్నారు. ఇంకా ఎంతకాలమైనా బ్రతికే ఉంటారు కూడా. వీళ్ళ సమాజం ఎలా ఉందో, ఉంటుందో ఇప్పటికైనా అర్థమైందా? మన కాలం వాళ్ళు ముఖ్యమైనవిగా భావించి సంపాదించాలని తపన పడే అందం, తెలివి, ఆయుష్ ఇప్పటి వాళ్ళకి చాలా సులువుగా దొరికేవి అన్నాడు కెప్టెన్. ఇదేదో చాలా బావుందే! చాలా ఆదర్శవంతమైన సమాజంలా ఉందిది. వాళ్ళు కోరుకుని పొందలేనివి ఏమైనా ఉన్నాయా? అంది అంబాసిడర్. ఏమీ లేవు కానీ వాళ్ళకన్నీ ఉండటమే ఏమీ లేకపోవడంగా మారిపోయింది. మనకి సరిగా అర్థం కాదు గాని ఇలా అన్నీ ఉండటాన్నే వీళ్ళు పెద్ద సమస్య అనుకుంటున్నారు. ఆదర్శవంతమైన సొసైటీ కానే కాదిది అన్నాడు కెప్టెన్. అంబాసిడర్ అయోమయం కాస్త ఇప్పుడు ఆలోచనగా మారింది. ఆకాశంలోని 6 సూర్యుళ్ళు మెల్లగా పడమటి దిక్కుకు చేరుకుని చివరికి కనిపించకుండా పోయాయి. ఇంకా 2 ఉన్నాయనగా వేనస్ కనిపించింది. ఇంతలో అసలు సూర్యుడు ఉదయించాడు. ఆ వెచ్చటి కాంతి అంబాసిడర్కి ఏదో తెలియని సుఖాన్ని కలిగించింది. విశ్వంలో కొన్ని ఎప్పటికీ మారవేమో. 500 ఏళ్లంటే మరీ అంత ఎక్కువేం కాదు కదా, ఎందుకు ఇంత విపరీతమైన మార్పు? అంది అంబాసిడర్ కెప్టెన్తో. మనిషి అభివృద్ధి చెందే వేగం పెరిగిపోతూ వచ్చింది. మన 50 ఏళ్ల అభివృద్ధిని అంతకు ముందరి 500 ఏళ్లతో పోల్చి చూడండి. చాలా ఎక్కువ కదా. ఆ తర్వాతి 500 ఏళ్లలో 5 కోట్ల ఏళ్లకు సరిపడా అభివృద్ధి జరిగిపోయింది. ఇదంతా విన్నాక కూడా వలస పౌరులు ఇక్కడి సమాజానికి అలవాటు పడతారని అనుకుంటున్నారా? అన్నాడు కెప్టెన్. ఇది ఇంకా ఎక్కడికెళ్ళి ఆగుతుంది ఈ అభివృద్ధి? అని అడిగింది అంబాసిడర్. నాకు తెలీదు అన్నాడు కెప్టెన్. నీ దగ్గర మొత్తం మనుషులందరి దగ్గర కలిపినంత నాలెడ్జ్ ఉంది కదా ఆ మిషన్ వల్ల, అయినా తెలియడం లేదా? అంది అంబాసిడర్. మన కాలంలో నేను సంపాదించిన జ్ఞానాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, నాలెడ్జ్తో విషయాన్ని అర్థం చేసుకునే స్థితి ఇప్పుడు దాటిపోయింది అన్నాడు కెప్టెన్. మనం కాలంలో ఇంకా ముందుకే వెళ్ళిపోదాం. ఆ చిప్తో పాటుగా బ్రెయిన్లోకి ఇన్ఫర్మేషన్ ఎక్కించే మిషన్ని కూడా నీతో తీసుకురా అంది అంబాసిడర్. మళ్లీ గాఢ నిద్రలో గడ్డకట్టబోయే ముందు ఆమెకు మళ్లీ ఆమె భర్త హువా కనిపించాడు. ఈసారి ఒకే ఒక్క చూపుకు మాత్రమే దక్కాడు. అయినా ఆ ఒక్క క్షణం ఆమెని కాలంలో ప్రయాణించి ఇంటికి చేరుకునేందుకు బలంగా ప్రేరేపించింది. ఆమెకి ఆ అద్దంలాంటి నేల మీద కాస్తంత దుమ్ము సుడి తిరుగుతూ కనిపించింది. అతని ఎముకలిప్పుడు ఆ రూపంలోకి మారిపోయాయా? మళ్లీ కాలం ఈ ప్రపంచానికి బయట వేగంగా కదిలిపోవడం మొదలైంది. సూర్యుడు ఆకాశం అంతా కలిగి తిరుగుతున్నాడు. 650 ఇయర్స్, 700 ఇయర్స్, 800, 900, 1000 ఇయర్స్. స్టాప్ 3. అదృశ్యకాలం. ఫ్రీజర్ డోర్ చప్పుడు చేస్తూ తెరుచుకుంది. మూడోసారి అంబాసిడర్ తనకి తెలియని కాలంలోకి మేలుకుంది. ఈసారి ఆమె ఎటువంటి పరిస్థితులకైనా సిద్ధమై ఉంది గాని పెద్దగా మార్పులేవీ జరిగినట్టుగా అనిపించలేదు. నేల ఇంతకు ముందులాగే నున్నటి కార్పెట్ లాగా ఉంది. ఆకాశంలో అవే 6 సూర్యుళ్ళు. కాని ఏదో తెలియని మార్పు జరిగిపోయినట్టుగా కనిపిస్తోంది. ముందులా కాక ఆ నున్నటి స్ఫటికంలాంటి నేల జీవం లేనట్టుగా వెలవెలబోతోంది. ఇప్పటికీ ఆ నేల లోపల నుంచి వెలుగు కనిపిస్తోంది గాని బాగా తక్కువ కాంతి మాత్రమే ఉంది. పైగా అడుగు వేసినప్పుడు ఇంతకు ముందు వినిపించిన సంగీతం కూడా ఇప్పుడు రావడం లేదు. వెలుగు వలయాలు లేవు. 6 4 సూర్యుళ్ళు చాలా తక్కువ కాంతితో వెలుగుతున్నాయి. ఊరికే ఎర్రటి రంగులో కనిపిస్తున్న ఆ 4 అవెక్కడున్నాయో తెలిసేలా మాత్రమే వెలుగుతున్నాయి తప్ప ప్రపంచానికి కాంతినేమీ ఇవ్వడం లేదు. బాగా కొట్టొచ్చినట్టుగా కనిపిస్తున్న మార్పైతే దుమ్ము. పల్చగా నేలంతా పరుచుకునుందది. ఆకాశం కూడా మరీ అంత తేటగా ఏం లేదు. అక్కడక్కడా ముదురు రంగు మబ్బులు కనిపిస్తున్నాయి. భూమి, ఆకాశం గీత గీసినట్టుగా విడిపోయి కూడా కనిపించటం లేదు. ఇదంతా చూస్తుంటే లాబీ ఏజ్ పూర్తయిపోయి ఇంతకు ముందులాగే ప్రకృతి సహజమైన కాలం మళ్లీ మొదలైనట్టుగా కనిపిస్తోంది. 2 ప్రపంచాలు వలస పౌరుల్ని కలుపుకోవడానికి సిద్ధంగా లేవు అన్నాడు అడ్వాన్స్ టీం కెప్టెన్. 2 ప్రపంచాలేంటి? అంది అంబాసిడర్. కనిపించే ప్రపంచం, అదృశ్య ప్రపంచం రెండూను. కనిపించే ప్రపంచం అంటే మనకి తెలిసింది. అది కూడా ఇంతకు ముందు మనకి తెలిసినట్టుగా లేదనుకోండి. వాళ్లలో చాలా మంది శరీరాలు ఇలా రక్తమాంసాలతో తయారైనవి కాకపోయినా వాళ్ళు మనలాంటి మనుషులే అన్నాడు కెప్టెన్. లాబీ ఏజ్లో లాగే ఇప్పుడు మనల్ని కలవడానికి ఎవరూ వచ్చినట్టుగా లేదు అంది అంబాసిడర్ చుట్టూ చూస్తూ. మనుషులు చాలా ఏళ్లుగా నేల మీద నడవడం మానేశారు. చూడండి అంటూ ఆకాశంలో ఎగురుతున్న అనేక వాహనాల వైపు చూపించాడు కెప్టెన్. మబ్బులు, దుమ్ముల మధ్యలోంచి అవి చిన్న చిన్న నల్లటి చుక్కల్లా కనిపిస్తున్నాయి.
అవి విమానాలైనా అయ్యుండొచ్చు, మనుషులైనా కావచ్చు. ఏ మిషన్ అయినా మనిషి శరీరం అయ్యే అవకాశం ఉందిప్పుడు. అవే కాదు, సముద్రంలో షిప్‌లైనా సరే మనుషుల శరీరాలే అయ్యుండొచ్చు. దాన్ని నడిపే కంప్యూటర్ మెమరీ మాత్రం మనిషి మెదడు కావచ్చు. మనలాంటి శరీరాలున్న వాళ్ళు కూడా ఉన్నారు. ముఖ్యంగా పాత జ్ఞాపకాల కోసమే ఆ శరీరాలతో ఇంకా తిరుగుతున్నారు గానీ, ఒక్కొక్కళ్ళకి చాలా శరీరాలు కూడా ఉంటాయి అన్నాడు కెప్టెన్. ఇదంతా కల కాదు కదా అని గొణిగింది అంబాసిడర్. మీరు దీనికే అలా అంటే ఇంకా అదృశ్య ప్రపంచం గురించి తెలిసాక ఏమంటారో అన్నాడు కెప్టెన్. అదేంటో నాకు కొంచెం అర్థమైంది. బహుశా ఆ ప్రపంచంలోని మనుషులకి మిషన్ల శరీరాలు కూడా ఉండి ఉండవేమో కదా అంది అంబాసిడర్. అవును, అదృశ్య ప్రపంచం అంతా ఒక పెద్ద కంప్యూటర్లో ఇమిడిపోయింది. ప్రతి మనిషి అందులో ఒక్కో ప్రోగ్రాం అన్నాడు కెప్టెన్. ఎదురుగా ఎత్తుగా ఉండి సూర్యకాంతిలో నీలంగా మెరుస్తున్న కొండలాంటి లోహపు శిఖరాన్ని చూపించాడు. ఇది అదృశ్య లోకానికి చెందిన ఒక ఖండం. లాబీ ఏజ్లో చూసిన క్వాంటం మెమరీ చిప్ గుర్తుందా? అలాంటివి ఇందులో లెక్కలేనన్నున్నాయి. ఈ కంప్యూటర్ కెపాసిటీని మీరు ఊహించగలరో లేదో కూడా తెలీదు అన్నాడు కెప్టెన్. లోపల ఉండే మనుషులంతా కేవలం క్వాంటం తరంగాలే అయినప్పుడు అక్కడ జీవితం అసలు ఎలా ఉంటుందో అంది అంబాసిడర్ ఆశ్చర్యంగా. అందుకే వాళ్ళేమనుకుంటే అది చేయగలరు. ఎలా కావాలంటే అలా ఉండగలరు. కావాలంటే కోట్ల మందితో ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకుని దాన్ని మనమే పరిపాలించొచ్చు. లేదంటే వేల మందితో ప్రేమలో పడచ్చు. లక్షల యుద్ధాలు చేయొచ్చు. కోట్ల సార్లు చచ్చి మళ్ళీ బ్రతకచ్చు. ఎవరికి చెందిన ప్రపంచానికి వాళ్లే యజమాని. దేవుడి కంటే శక్తివంతమైన వాళ్ళు. కోట్ల కొద్దీ గ్రహాలు గెలాక్సీలతో స్వంత విశ్వాన్నే తయారు చేసుకోవచ్చు. ఎలా నచ్చితే అలా వాటిని మార్చుకోవచ్చు. వీటన్నింటికీ సమయం సరిపోదు కదా అన్న బెంగ కూడా లేదు. కంప్యూటర్ పనిచేసే విపరీతమైన వేగం వల్ల ఒక్క సెకండ్ గడిచేసరికి అక్కడ యుగాలు గడిచిన అనుభూతిని పొందొచ్చు. ఆ లోకంలో మన ఊహ మాత్రమే మనకి హద్దు. ఏమనుకుంటే అది చేయగలం అన్నాడు కెప్టెన్. మళ్ళీ ఇలా అన్నాడు. ఆ ప్రపంచంలో ఊహా నిజం రెండూ ఒకటే. ఊహించిందంతా నిజమైపోతుంది. మీరన్నట్టు అవి కేవలం క్వాంటం తరంగాలే అయినా మెల్లగా చాలా మంది కనిపించే లోకంలోంచి పూర్తిగా ఆ అదృశ్య లోకంలోకి వెళ్ళిపోతున్నారు. నిజానికి ఒక బ్రెయిన్ కాపీతో కనిపించే లోకంలో కూడా ఉండగలిగే అవకాశం ఉన్నా అదృశ్య లోకంలోనే ఎక్కువ సమయం గడపడానికి చాలా మంది ఇష్టపడుతున్నారు. ఆ లోకం ఒక మత్తుమందు లాంటిది. అక్కడ బ్రతకడం ఎలా ఉంటుందో ఒక్కసారి చూస్తే మళ్ళీ వెనక్కి రావడానికి ఎవరూ ఇష్టపడడం లేదు. ఈ కనిపించే లోకం దానికున్న పరిమితుల వల్ల వాళ్ళకి నరకంలాగా కనిపిస్తోంది. అదృశ్య లోకాందే ఇప్పుడు పైచేయిగా ఉండి మొత్తం ప్రపంచాన్ని శాసించగలిగే స్థితికి చేరుకుంటోంది అన్నాడు కెప్టెన్. కాలం అంచుల్ని పట్టుకుని ఏదో నిద్రలో ఉన్నట్టుగా నిలబడిపోయి ఎదురుగా కనిపిస్తున్న ఆ క్వాంటం మెమరీ కొండవైపు చూస్తూ ఉండిపోయారిద్దరూ. కోట్ల కొద్దీ సంవత్సరాల నుంచి జరుగుతున్నట్టే ఈరోజు తూర్పున సూర్యుడు కనిపించేసరికి ఒక్కసారిగా స్పృహలోకొచ్చారు. ఇక ఈ అదృశ్య రూపాల తర్వాత ఏం మార్పులు జరిగే అవకాశం ఉందో అంది అంబాసిడర్. అదృశ్య లోకంలో మనిషి ఒక ప్రోగ్రాం కదా. ఒక మనిషి తనకి తానే అనేక కాపీలు తయారు చేసుకోవచ్చు. అలా కొత్త కాపీ చేసుకున్నప్పుడల్లా నీలో నీకు నచ్చని వాటిని, అంతకుముందు నిన్ను బాధపెట్టిన జ్ఞాపకాల్ని తీసి పడేయొచ్చు. నీ పర్సనాలిటీలో ఉన్న ఒక్కో గుణంతో ఒక్కో రకంగా ఒక్కసారే అనేక జీవితాలను అనుభవించొచ్చు. లేదు, నీకు నచ్చిన వాళ్లతో కలిసి రెండు మెదళ్ళని ఇద్దరి జ్ఞాపకాల్ని కలిపేసుకుని కొత్త ప్రోగ్రాంలాగా ఏర్పడి ఇంకో రకంగా బ్రతకచ్చు అంటూ ఆగాడు కెప్టెన్. ఇంకా చెబితే మీ బుర్ర మొత్తం పాడైపోయేలా ఉంది. ఆపేస్తాలేండి. మొత్తంగా చెప్పాలంటే ఈ అదృశ్య లోకంలో ఏ సమయంలో అయినా ఏదైనా జరిగే అవకాశం ఉంది అన్నాడు. పర్లేదు చెప్పండి, తర్వాత ఏం జరగచ్చు అంది అంబాసిడర్. కేవలం ఒక ఊహే అనుకోండి. ఈ పరిస్థితుల్ని బట్టి ఏమనిపిస్తోందంటే విడివిడిగా మనుషులంటూ ఉండకుండా మాయమైపోయి అందరి జ్ఞాపకాలు జీవితాలు కలగలిసిపోయి ఒకే ఒక్క ప్రోగ్రాంగా మారిపోయే అవకాశం ఉంది. తర్వాత అంది అంబాసిడర్. అంతకు మించి ఊహిస్తే అది ఫిలాసఫీ అయిపోతుంది. ఇంత జీవితాన్ని చూశాక నాకిప్పుడు ఫిలాసఫీ అంటే భయం పట్టుకుంది అన్నాడు కెప్టెన్. నాకైతే అందుకు వ్యతిరేకంగా జరిగింది. ఇప్పుడు నేను ఫిలాసఫర్గా మారిపోయాను. మీరన్నది నిజమే. దీన్ని ఒక ఫిలసాఫికల్ ప్రశ్నగానే చూడాలి, అర్థం చేసుకోవాలి. నిజానికి ఈ పని ఎప్పుడో చేయాల్సింది. ఇప్పటికైనా మరీ అంత ఆలస్యం అయిపోయిందని నేను అనుకోవడం లేదు. ఫిలాసఫీ అనేది ఒక సన్నని పొరలాంటిది. నాకది చిల్లుపడి కనిపిస్తోంది. ఈ క్షణంలో ముందు ముందు ఏం జరగబోతోందో నాకు తెలుస్తోంది అంది అంబాసిడర్. మనం ఇప్పుడే ఈ కాలంలోనే వలస ఆపేస్తే మంచిది. ముందు ముందుకు వెళ్లే కొద్దీ వలస పౌరులకి అప్పటి కాలానికి అలవాటు పడ్డాం. అక్కడ బ్రతకడం మరింత కష్టమైపోతుంది. మనం ఇక్కడే ఉండి మన హక్కుల కోసం పోరాడదాం అన్నాడు కెప్టెన్. అది జరిగే పని కాదు, అనవసరం కూడా అంది అంబాసిడర్. అంతకంటే ఇంకేం చేయగలం మరి అన్నాడు కెప్టెన్. చేయగలం, ఇంకో మార్గం ఉంది మన ముందు. అది కూడా మన ముందు జరుగుతున్న సూర్యోదయం అంత స్పష్టంగా వెలిగిపోతోంది. ఇంజనీర్ని పిలవండి అంది అంబాసిడర్.
అంబాసిడర్తో పాటుగానే నిద్రలోంచి మేల్కొన్న ఇంజనీర్ ఇప్పుడు వలస పరికరాల్ని పరిశీలించి బాగు చేస్తున్నాడు. అతను మధ్య మధ్యలో చాలాసార్లు వలస నిద్ర నుంచి మేల్కోవాల్సి రావడం వల్ల కుర్రవాడి నుంచి ముసలివాడిగా మారిపోయాడు. కెప్టెన్ అతన్ని అంబాసిడర్ దగ్గరికి తీసుకొచ్చాడు. ఫ్రీజర్ ఇంకా ఎంతకాలం పనిచేస్తుంది అని అడిగింది అంబాసిడర్. ఇన్సులేషన్ చాలా బాగుంది. ఫ్యూజన్ రియాక్టర్ కూడా బాగానే పనిచేస్తోంది. లాబీ ఏజ్లో మన మొత్తం రిఫ్రిజిరేషన్ ఎక్విప్మెంట్ అంతా వాళ్ళ అప్పటి టెక్నాలజీతో రీప్లేస్ చేసాం. ఫ్యూజన్ ఆయిల్ పూర్తిగా నింపాం. ఇంకేం రిపేర్లు మెయింటెనెన్స్లు కూడా అవసరం లేకుండా మొత్తం 200 ఫ్రీజర్ రూమ్లు ఇంకో 12,000 సంవత్సరాల వరకు బాగానే పనిచేస్తాయి అన్నాడు ఇంజనీర్. చాలా బాగుంది. అణుగడియారంలో ఫైనల్ డెస్టినేషన్ సెట్ చేసి అందరినీ మళ్ళీ గాఢ నిద్రలోకి పంపేయండి. ఆ ఫైనల్ డెస్టినేషన్ సమయం వరకు ఇంక ఎవ్వరికీ నిద్రలోంచి లేవాల్సిన అవసరం లేదు అంది అంబాసిడర్. ఆ ఫైనల్ డెస్టినేషన్ ఎప్పటికీ అన్నాడు ఇంజనీర్. 11,000 సంవత్సరాలు అంది అంబాసిడర్. ఆమెకి నిద్రలోకి జారుకుంటున్న సమయంలో మళ్ళీ ఆమె భర్త హువా కనిపించాడు. ఈసారి అతను మరింత నిజంగా ఆమె ముందు ఉన్నట్టే అనిపించాడు. నల్లని జుట్టు గాలికి ఎగురుతుంటే నీళ్లు నిండిన కళ్ళతో ఆమెని పిలుస్తున్నాడు. హువా, మేము ఇంటికొచ్చేస్తున్నాం అంది ఆమె స్పృహ కోల్పోతూ. ప్రపంచానికి అవతల సూర్యుడు మళ్ళీ ఆకాశమంతా గిరగిరా తిరుగుతున్నాడు. కాలం వేగంగా కదిలిపోతోంది. 1000 ఇయర్స్, 2000 ఇయర్స్, 3500, 5500, 7000, 9000, 10,000, 11,000 ఇయర్స్, 11,000 సంవత్సరాలు. స్టాప్ 4. మళ్ళీ ఇంటికి. ఈసారి నిద్ర కూడా చాలా దీర్ఘంగా అనిపించింది. 10,000 సంవత్సరాల సుదీర్ఘమైన రాత్రిలో 100 శతాబ్దాల ఎదురుచూపులో ఈ 200 ఫ్రీజర్ రూముల్ని కంట్రోల్ చేస్తున్న సూపర్ కంప్యూటర్ కూడా నిద్రపోయింది. ఇక చివరి సమయంలో ఫ్రీజర్లోని భాగాలన్నీ పాడైపోవడం మొదలైంది. వాటిలో ఉన్న లెక్కలేనన్ని సెన్సార్లు ఆగిపోయాయి. సర్క్యూట్లు కదలిక లేకుండా పోయాయి. ఫ్యూజన్ రియాక్టర్లోని ఎనర్జీ అంతా అయిపోయింది. ఫ్రీజర్ల లోపల ప్రమాదకరమైన స్థాయిలో ఉష్ణోగ్రత పెరిగిపోవడం మొదలైంది. హీలియం ద్రవం ఆవిరైపోతోంది. సూపర్ స్లీప్ ఛాంబర్లలో ప్రమాదకరంగా ఒత్తిడి పెరిగిపోతోంది. ఈ 11,000 సంవత్సరాల ప్రయాణం ఒక్కసారిగా పేలుడుగా అంతమవుతుందా అనే పరిస్థితి వచ్చేసింది. కానీ కంప్యూటర్లో పనిచేస్తున్న చిట్ట చివరి భాగాలు అణుగడియారానికి సందేశం పంపాయి. ఆ చిట్ట చివరి ముళ్ళు కదలిక నిద్రలేపే ప్రక్రియని మొదలుపెట్టింది. అణు అయస్కాంత తరంగాలు అడ్వాన్స్ టీంకు చెందిన మనుషుల శరీరాల్లోని సెల్యులార్ లిక్విడ్ని కరిగించడం మొదలుపెట్టాయి. వాళ్ళ శరీరాలు ఒక్కసారిగా సాధారణ స్థాయి ఉష్ణోగ్రతకి చేరుకున్నాయి. తర్వాత రోజు వాళ్ళు నిద్రలోంచి బయటకొచ్చారు. ఒక వారం తర్వాత అంబాసిడర్తో పాటుగా మొత్తం మైగ్రేషన్ కమిషన్ కూడా నిద్రలోంచి మేల్కొంది. ఫ్రీజర్ తలుపు కొద్దిగా తెరుచుకోగానే బయటనుంచి చల్లని గాలి అంబాసిడర్ శరీరానికి తగిలింది. అంబాసిడర్ ఆ గాలిని బలంగా పీల్చుకుంది. ఇంతకు ముందరి 3 కాలాల్లా కాక ఈ గాలిలో పూల పరిమళం ఉంది. అది ఇంటికి చెందిన మధుమాసపు వాసన. 10,000 సంవత్సరాల క్రితం తాను తీసుకున్న నిర్ణయం సరైందేనని ఆమెకిప్పుడు నమ్మకం కలిగింది. అంబాసిడర్, కమిషన్ సభ్యులు ఆ ఫైనల్ డెస్టినేషన్ కాలంలోకి అడుగుపెట్టారు. చూడగలిగినంత మేర వాళ్ళ కాళ్ల కింద మెత్తని గడ్డి పరుచుకునుంది. ఫ్రీజర్ తలుపు కవతలే ఒక సన్నటి నీటి ప్రవాహం కనిపిస్తోంది. ఆ నీటి అడుగున అందమైన రంగురంగుల రాళ్లు, మిలమిల్లాడుతూ తిరుగుతున్న చేప పిల్లలు కనిపిస్తున్నాయి. కొందరు అడ్వాన్స్ టీంకు చెందిన యువకులు కాళ్ల నిండా మట్టి అంటుకుంటుంటే ఆ ప్రవాహంలోకి దిగి ముఖాలు కడుక్కుంటున్నారు. వాళ్ల సన్నని నవ్వుల్ని చిరుగాలి మోసుకొస్తోంది. నీలిరంగు ఆకాశం తెల్లని మంచులాంటి మబ్బులతో ఒకే ఒక్క సూర్యుడితో మెరిసిపోతోంది. ఒక డేగ రెక్కలు చాచుకుని చక్కర్లు కొడుతుంటే బుల్లిబుల్లి పక్షులు కోకోలాడుతున్నాయి. 1000 సంవత్సరాల క్రితం లాబీ ఏజ్లో మాయమైన పర్వతాల గుంపు ఇప్పుడు మళ్లీ ఎత్తుగా దట్టమైన అడవులతో నిండిపోయి కనిపిస్తోంది. ఇంతకు ముందరి 3 కాలాలతో పోలిస్తే ఎటువంటి ప్రత్యేకతలు లేకుండా సామాన్యంగా కనిపిస్తున్న ఈ కాలాన్ని చూసి దాని సామాన్యతకి అంబాసిడర్ ఉద్వేగంతో కన్నీళ్లు పెట్టుకుంది. 11,000 సంవత్సరాల పాటు జరిగిన ఈ అంతులేని ప్రయాణంలో అలసిపోయిన వాళ్ల మనసులు ఈ వెచ్చని మెత్తని ప్రపంచంలో సేద తీరడం చాలా అవసరం ఇప్పుడు. ఎక్కడా దూరాల వరకు మనుషులు అలికిళ్లేదు. అడ్వాన్స్ టీం కెప్టెన్ అంబాసిడర్కి, కమిషన్ మెంబర్స్కి మానవజాతి భవిష్యత్తుకు చెందిన చివరి తీర్పుని వినిపించాడు. అంతా అయిపోయింది, ఇంకేం మిగల్లేదు అన్నాడు. ఆ క్షణంలో అతని మాటలు ఎంత విలువైనవో వాళ్ళకు తెలుసు. ఆ నీలిరంగు ఆకాశానికి, ఆకుపచ్చని నేలకి మధ్య నిలబడిన వాళ్ళు ఆ నిజాన్ని మౌనంగా అంగీకరించారు. ఎందుకిలా జరిగిందో ఏమైనా తెలిసిందా అంది అంబాసిడర్. కెప్టెన్ తెలీదన్నట్టుగా తల అడ్డంగా ఊపాడు. వాతావరణంలో మార్పుల వల్ల అంది అంబాసిడర్. కాదు, వాతావరణం కాదు, యుద్ధాలు కాదు, మనకి తెలిసిన ఇంకే కారణాలు కూడా కాదనిపిస్తోంది అన్నాడు కెప్టెన్.
కనీసం ఏమైనా ఆనవాళ్లైనా మిగిలాయా అంది అంబాసిడర్. ఏం లేదు, అన్నీ తీసుకెళ్లిపోయారు అన్నాడు కెప్టెన్. అంబాసిడర్ అందర్నీ కూడదీసి విచారించడం మొదలుపెట్టింది. వేరే గ్రహాల మీదకు వలస వెళ్ళినట్టుగా ఏమైనా కనిపిస్తోందా అని అడిగింది. లేదు, దగ్గరలో ఉన్న గ్రహాలన్నీ కూడా మనుషులు లేని స్థితికి మళ్లీ చేరుకున్నాయి. వేరే నక్షత్రాల మీదకు ప్రయాణం జరిగిన సూచనలు కూడా కనిపించట్లేదు అన్నారు. అసలు నిజంగా ఏమీ మిగల్లేదా? ఏవైనా శిథిలాలు గాని రికార్డ్స్ గాని అంది అంబాసిడర్. ఏమీ మిగల్లేదు. సముద్రాల్లోంచి బయటపడిన రాళ్లని మట్టిని ఉపయోగించుకుని పర్వతాలు మళ్లీ పుట్టుకొచ్చాయి. పచ్చదనం, వాతావరణ సమతౌల్యత చక్కగా పెరిగాయి. మనుషులు వాళ్ల జాడలు మాత్రం ఎక్కడా లేవు. ఎప్పుడో మన కాలం నాటికి 100 సంవత్సరాల ముందరి పురాతన స్థలాల్లాంటివి కనిపిస్తున్నాయి. ఆ తర్వాత కాలానికి చెందిన ఎటువంటి గుర్తులు లేవు. 5000 సంవత్సరాలుగా ఎకోసిస్టమ్ దానంతట అదే పనిచేస్తోంది. చాలా తక్కువ ప్రాణులు, పక్షులు కనిపిస్తున్నా ఇప్పటి వాతావరణం దాదాపుగా రాతి యుగం నాటి వాతావరణంలా తయారైంది అన్నారు ఒకరు. అసలు ఏమీ లేకుండా ఎలా ఉంది అంది అంబాసిడర్. వాళ్ళు మనకు చెప్పేదేం లేదేమో అన్నారు ఇంకెవరో. అందరూ కాసేపు మౌనంగా ఉండిపోయారు. మీరిదంతా ముందే ఊహించినట్టున్నారు కదా, కారణం కూడా ఏదో తెలిసే ఉంటుంది మీకు అన్నాడు కెప్టెన్ అంబాసిడర్తో. కారణం మనం తెలుసుకోవచ్చు కానీ ఎప్పటికీ అర్థం చేసుకోలేం. అది పూర్తిగా ఫిలాసఫీ నుంచి పుట్టింది. వాళ్ల ఉనికి గురించి వాళ్ళొక పూర్తి అవగాహనకు వచ్చాక తమకి ఒక ఉనికంటూ లేకపోవడమే సరైందన్న నిర్ణయానికి వచ్చుంటారు అంది అంబాసిడర్. నాకు ఫిలాసఫీ అంటే భయం అని చెప్పాను కదా అన్నాడు కెప్టెన్. సరే, కాసేపు ఫిలాసఫీని వదిలేద్దాం అంటూ అంబాసిడర్ కమిషన్ మెంబర్స్ వైపుకి తిరిగింది. ఇదే మనం బ్రతకాల్సిన చోటు, అందర్నీ నిద్రలేపండి అంది. 2000 ఫ్యూజన్ రియాక్టర్లు విడుదల చేసిన శక్తివంతమైన తరంగాలు 8 కోట్ల మంది ప్రజల్ని తమ గాఢ నిద్రలోంచి బయటకు తీసుకొచ్చాయి. తర్వాతి రోజు మానవజాతి ఫ్రీజర్లలోంచి బయటకొచ్చి 1000 సంవత్సరాలుగా మనుషుల జాడలేని ఆ నేల మొత్తం పరుచుకుంది. మొదటి ఫ్రీజర్ ముందు వాళ్ళంతా గుమిగూడారు. ఆ వేల వందల జనాల ముందు అంబాసిడర్ నిలబడింది. ఆమె మాటలు కొందరికి మాత్రమే వినిపిస్తున్నాయి కానీ నీటి వలయాల్లా వాళ్ళు ఆమె మాటల్ని మిగతా వాళ్ళకి చేరుస్తున్నారు. ప్రజలారా, మనం 120 ఏళ్లు ప్రయాణిద్దాం అనుకున్నాం గాని 11,000 సంవత్సరాలు ముందుకొచ్చేసాం. మనం చూడందంటూ ఇంకేమీ లేదు. మిగిలిన వాళ్ళంతా మాయమైపోయారు. ఇప్పుడు మనం మాత్రమే ఇక్కడ మిగిలిన్న మనుషులం. వాళ్ళు మన కోసం ఏమీ వదిలిపెట్టలేదు. అదే సమయంలో అన్నీ వదిలి వెళ్లారు. వాళ్ళు వదిలి వెళ్లిన 4 మాటల సందేశమైనా దొరుకుతుందేమోనని వెతుకుతున్నాం. కానీ మాకేమీ కనిపించలేదు. అసలిక్కడేమీ లేనే లేదు. నిజంగా వాళ్ళకి చెప్పడానికి ఏమీ లేదు. కాదు, ఉంది. వాళ్ళు చెప్పారు కూడా. ఈ నీలిరంగు ఆకాశం, ఆకుపచ్చని నేల, పర్వతాలు, అడవులు, ప్రకృతికి చెందిన ఈ పునః సృష్టే వాళ్ళు మనకు అందించాలనుకున్న సందేశం. ఈ పచ్చని నేలను చూడండి, ఇదే మన తల్లి, మన బలం, మన ఉనికి, మన చివరి శ్వాసకు నిలయం. ఇక మీదట మానవజాతి తప్పులు చేయదని కాదు, చేస్తుంది. దుఃఖంలోకి, నిరాశ వైపుకి ప్రయాణమూ చేస్తుంది. కానీ ఈ నేల తల్లికి దగ్గరగా ఉన్నంత వరకు మనం ఇంతకు ముందరి తరాల్లా మాయమైపోం. ఎన్ని కష్ట నష్టాలనైనా భరిస్తూ ముందుకు సాగిపోతాం. ప్రజలారా, ఇదిప్పుడు మన ప్రపంచం. ఇప్పుడు మనం మానవజాతిని కొత్త దారుల్లోకి తీసుకెళ్దాం. మన ముందు తరాలు మనకిచ్చినవి తప్ప ఇంకేం లేవు మన దగ్గర. వాటితోనే ప్రయాణం మొదలు పెడదాం అంది అంబాసిడర్. అలా అంటూ ఆమె లాబీ ఏజ్లోంచి తీసుకొచ్చిన క్వాంటం చిప్ని బయటికి తీసింది. ఆ మొత్తం మానవజాతికి చెందిన విజ్ఞానాన్ని వాళ్ళ కళ్ల ముందుంచింది. అలా చూపిస్తూనే ఆమె ఆశ్చర్యంతో బిగుసుకుపోయింది. ఎదురుగా ఒక చిన్న నల్లని చుక్క వేగంగా ఎగురుతూ ఆ గుంపు దగ్గరికి వస్తూ కనిపించిందామెకి. ఎన్నోసార్లు ఆమె తన కలల్లో చూసిన అదే నల్లని జుట్టు, 1000 సంవత్సరాల క్రితం దుమ్ముగా మారిపోయిన కళ్ళు. హువా 1000 సంవత్సరాల గతంలో లేడు కానీ ఇప్పుడు చివర్లో అనంతమైన కాలాలన్నీ దాటుకుని ఆమెని చేరుకుంటున్నాడు. వాళ్ళు కలుసుకున్న ఈ క్షణం ఆకాశం, నేల, మనిషి ఒకటైపోయాయి. ఈ కొత్త జీవితం కలకాలం ఉండాలి అంటూ ఎవరో అరిచారు. ఈ కొత్త జీవితం కలకాలం ఉండాలి అంటూ ప్రకృతి ప్రతిధ్వనించింది. ఒక పక్షుల గుంపు ఆనందంగా పాడుతూ ఆకాశంలో ఎగిరిపోయింది. అంతా అంతమైపోయిన చోట ఆరంభం మొదలైంది. ఇదండి లూ సిక్సన్ రాసిన కథ. ఆయన ఇటువంటి కథలు ఇంకెన్నో రాశారు. మీకు కథ నచ్చితే, ఇటువంటి కథల అనువాదాలు ఇంకా కావాలనుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి. నేను మరిన్ని కథల్ని ట్రాన్స్లేట్ చేసి మీకు అందించే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియోని లైక్, షేర్ చేయడం మర్చిపోకండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.